అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. ఈ వీడియోలో థంబ్‌నెయిల్‌లో చెప్పినట్లుగానే మన యొక్క రిలేషన్‌షిప్‌ను మనకు నచ్చినట్లుగా ఎలా మార్చుకోవాలి? మీ యొక్క రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో విడిపోయే పరిస్థితి వరకు వచ్చి ఉన్నా, లేకుంటే విడాకులు వరకు వచ్చి ఉన్నా సింపుల్‌గా మనం మార్చుకోవచ్చు. ఎలా చేయాలి? ఏం చేయాలి? నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్. మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళు మీకు కావాలి అని మీరు అనుకుంటే ఇది చేయండి. ఖచ్చితంగా వాళ్ళు వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వారికి ఎటువంటి విషయం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పకుండానే వారితో మాట్లాడకుండానే మీరు ఇక్కడ ఇది చేయటం వలన ఖచ్చితంగా వాళ్ళ నుంచి మీరు వినాలని అనుకుంటున్నటువంటి ఏదైతే అద్భుతం ఉందో, ఏదైతే మీరే నాకు కావాలి అని ఏదైతే మీరు వినాలి అని అనుకుంటున్నారో వారి నుంచి మీరు వింటారు. ఏం చేయాలి? వాళ్ళు అలా మారిపోవాలి అంటే మీరు చేయాల్సింది ఇక్కడ ఉంది. మీరు చేయకుండా, మీరు చేంజ్ అవ్వకుండా, మీరు మారకుండా వాళ్ళు మారాలి అంటే మారరనమాట. సో, ఏం చేయాలి మనం ఇక్కడ? హోపోనోపోనో అనేది చెయ్యాలి అనమాట. ఎలా? ఏం చేయాలి? అనే విషయానికొస్తే చెప్తాను. మీరు హోపోనోపోనో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. చాలు. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. చాలు. ఖచ్చితంగా అద్భుతంగా మీరే మిరాకిల్స్ చూస్తారు. వచ్చేస్తారు వాళ్ళు. మెసేజ్ చేస్తారు, కాల్ చేస్తారు, డైరెక్ట్‌గా వచ్చేస్తారు. ఏదైనా జరగొచ్చు అద్భుతం. అయితే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? రైట్. మీరు ఒక పేపర్ తీసుకోండి. వైట్ కలర్ పేపర్, ఎనీ కలర్ మీ ఇష్టం. అండ్ ఒక పెన్ తీసుకొని వారి పేరు రాయండి. ఇక్కడ ఏ కలర్‌తో రాయాలి? ఇటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు. అర్థమయ్యేలా చెప్పాలి అంటే యూనివర్స్‌లో మొత్తం ఒక్కటే అనమాట. ఏ కలర్ అయినా యూనివర్స్‌కి ఒక్కటే. ఏ రోజు అయినా, ఏ వారమైనా యూనివర్స్‌కి ఒక్కటే. ఏ టైం అయినా యూనివర్స్‌కి ఒక్కటే. పగలే చేయాలా? రాత్రులు చేయాలా? ఏ టైంలో చేయాలి? ఇటువంటి డౌట్స్ అవసరం లేదు. జస్ట్ మీరు ఫ్రీగా అలా కూర్చోండి. కూర్చున్న తర్వాత వారి యొక్క పేరును ఆ పేపర్‌లో రాసి మీ ముందు ఉంచుకొని జస్ట్ కూర్చొని ఎలా ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా హోపోనోపోనో చేస్తూ ఉండండి. ఎన్నిసార్లు చేయాలి? అవసరం లేదు. ఓపిక ఉన్నంత వరకు చేస్తూనే ఉండండి. నెంబర్‌తో అవసరం లేదు. ఎన్నిసార్లు చేయాలి? అవసరం లేదు. మీకు ఎంతవరకు ఓపిక ఉందో అంతవరకు చేస్తూ ఉండండి. ఓకే. ఇప్పుడు ఎంతవరకు ఓపిక ఉందో అంతవరకు చేయండి. తర్వాత మీకేమైనా వర్క్ ఉందనుకోండి, మీరు వర్క్ చేస్తున్నప్పుడు కూడా మీకు కానీ ఓపిక కానీ ఉంటే వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు బట్టలు ఉతుకుతున్నప్పుడు ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వంట చేస్తున్నప్పుడు, లేకుంటే జాబ్‌కి వెళ్ళినప్పుడు, ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నప్పుడు మీకు కానీ వీలైతే ఓపిక ఉంటే చేస్తూ ఉండండి. ఓకే. ఇప్పుడు పేపర్ మీద పేరు రాసి ఓపెన్ చేయమన్నాను కదా! తర్వాత ఆ పేపర్‌ని ఏం చేయాలి? వారి నుంచి గుడ్ మెసేజ్ వచ్చేంత వరకు మీకు కావాల్సినటువంటి ఏదైతే ఉందో అది వచ్చేంత వరకు మీరు ఆ పేపర్‌ని భద్రంగా ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోండి. లేకుంటే మీ దగ్గరే పెట్టుకోండి. ఎక్కడైనా పర్లేదు. రైట్? యెస్. వచ్చిన తర్వాత వాళ్ళు మీ దగ్గరకొచ్చిన తర్వాత ఆ పేపర్‌ని కాల్చేసేయండి. లేకుంటే వాటర్‌లో కలిపి చెట్లకు పోసేయండి. ఎలా కాల్చాలి? మళ్ళీ ఎలా వాటర్‌లో కలపాలి? ఇవన్నీ అవసరం లేదు. ఎలా కాల్చినా ఒక్కటే. రైట్? డైలీ కాల్చాలా పేపర్‌ని? అవసరం లేదు. వాళ్ళు మీ దగ్గరకొచ్చినప్పుడు మీరు వస్తారు కదా! ఖచ్చితంగా వస్తారు ఓపెన్ చేస్తే. తర్వాత మీరు దాన్ని కాల్చేస్తే సరిపోతుంది. లేకుంటే మాకు ఇలా కూడా ఉంటుంది కదా! మేము రాయలేమండి. మేమేం చేయాలి? మేము చదువుకోలేదు. మేము రాయలేము. ఏం చేయాలి? అవసరం లేదు. ఏం కాదు. జస్ట్ మీరు రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా కూర్చొని ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అలా హోపోనోపోనో చేస్తూ ఉండండి. మీరు వారి దగ్గర నుంచి ఖచ్చితంగా వింటారు గుడ్ మెసేజ్.
అర్థమవుతుందా? జస్ట్ ఎన్నిసార్లు ఇంకొక డౌట్ కూడా వస్తుంది. అర్థం చేసుకొని అనాలా? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అంటే దాని అర్థం చేసుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మీనింగ్‌తో, అర్థంతో అనాలా అంటే అవసరం లేదు. ఇప్పుడు స్టార్టింగ్ కదా మీరు స్టార్ట్ చేసింది. ఇప్పుడే కానీ మీరు అర్థం చేసుకొని ఒక్కొక్క పదాన్ని మీరు అంటూ ఉన్నట్లయితే మీ మైండ్ ఏం చేస్తుందంటే, నో ఇలా కరెక్ట్ కాదు, అలా కరెక్ట్ కాదు, నో రాంగ్ చెప్పావు, ఓకే కరెక్ట్, ఇప్పుడు ఇలా గజిబిజి అనేది ఏర్పడుతూ ఉంటుంది మైండ్‌లో. అవసరం లేదు. జస్ట్ మీరు పేపర్‌ని అలా ముందు ఉంచుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఒకవేళ పేపర్ లేకుంటే జస్ట్ అలా కూర్చొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. లేకుంటే అలా నేచర్‌లో నడుస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా హోపోనోపోనో చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు వింటారు. వాళ్ళు మీ దగ్గర మీరే కావాలని వచ్చేస్తారు. హోపోనోపోనో అంటే ఒక స్పిరిచువల్ వే. స్పిరిచువల్ వేలో ఏదైనా మనకు సాధ్యమే. హోపోనోపోనో అంటే ఇదే. సో ఒకసారి చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.